హలో అందరికీ వెల్కమ్ టు మధురం తెలుగు ఇంటి రుచులు. పులిహోర అనగానే చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, మామిడికాయతో పులిహోర ఇలా చాలానే ఉన్నాయి. వాటిలో ఈరోజు నేను షేర్ చేయబోయేది నిమ్మకాయ పులిహోర. ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్ రైస్ వేసి 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నానిన బియ్యంలో వాటర్ వంపేసి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓపెన్ కుకింగ్ మెథడ్లో చేస్తున్నాను. అంటే రైస్ ఆల్మోస్ట్ 90% కుక్ అయ్యాక గంజి వార్చేస్తున్నాను. ఇప్పుడు ఈ అన్నంని ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వండి. అవి చిట్లాక ఇప్పుడు 2 టీ స్పూన్ మినప్పప్పు, 2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేపుకోవాలి. తర్వాత గుప్పెడు పల్లీలు, కొన్ని జీడిపప్పు వేసి బాగా వేగనివ్వండి. అన్నీ దోరగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 5 చీల్చిన పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి తుంచి వేసుకొని వేపుకోవాలి. అన్నీ వేగాక చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకులు వేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే పసుపు అంతా మాడిపోతుంది. కరివేపాకు ఆల్రెడీ ఉన్న వేడికి వేగిపోతాయి. లాస్ట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లార్చిన అన్నంలోకి 3 నిమ్మకాయల రసం వేసి బాగా కలపాలి. దీంట్లో ఇంకొక టీ స్పూన్ ఉప్పు వేసి కలపండి. అప్పుడైతే ఈవెన్గా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కలుస్తుంది. నిమ్మకాయ రసం బాగా కలిసిన తర్వాత ముందు రెడీ చేసుకున్న పోపు వేసుకొని అన్నం అంతా కలిసేలా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసేయడమే. అంతే, కమ్మని నిమ్మకాయ పులిహోర రెడీ. ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.